విజయవాడ టెర్రర్ లింక్స్ కేసులో ఎన్ఐఏ దర్యాప్తు వేగవంతం చేస్తుంది. ఐబీ టాస్క్ ఫోర్స్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు నిందితుల ఫోన్లను పరిశీలించారు. లింక్ అయిన 40 అకౌంట్లను ఎవరు ఆపరేట్ చేస్తున్నారనే కోణంలో విచారణ చేస్తున్నారు. అరెస్ట్ అయిన 12 మందిలో 11 మందిని ఎన్ఐఏ కస్టడీ కోరింది. విజయవాడ టెర్రర్ లింక్స్ కేసులో ఎన్ఐఏ దర్యాప్తు వేగవంతం చేసినట్టుగా తెలుస్తోంది. ఐబీ టాస్క్ ఫోర్స్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు నిందితుల ఫోన్లను పరిశీలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, ఈ కొద్ది కాలంలో దాదాపుగా మనం చూసుకున్నట్టయితే విజయవాడలో టెర్రర్ లింకులు అయితే అధికంగా కనపడతా ఉన్నాయి. ఇప్పటికే చాలా మందిని కూడా అదుపులోకి తీసుకునే సిచ్యువేషన్ కనపడుతుంది. దాదాపుగా 12 మంది ఆ టెర్రర్ లింక్ లో ఉన్నటువంటి 12 మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతానికి ఎన్ఐఏ దర్యాప్తు కూడా ముమ్మరం కూడా కొనసాగుతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఆ సోషల్ మీడియా అంటే ఏదైతే సోషల్ మీడియా దాదాపుగా వాడుతున్నట్టుగా తెలుస్తుంది. దాదాపు ఈ లింకులు దాదాపుగా 40 అకౌంట్స్ కూడా ఓపెన్ చేసి దాదాపుగా వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నట్టుగా ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. ఇప్పటికే టాస్క్ ఫోర్స్ వీళ్ళందరూ కూడా అదుపులోకి తీసుకున్నారు. పూర్తి స్థాయిలో కూడా అదుపులోకి తీసుకున్నాం అంటే దాదాపుగా 12 మందిలో 11 మందిని ఎన్ఐఏ అదుపులోకి వాళ్ళ విచారణ కోసం అడుగుతున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ప్రస్తుతానికి టాస్క్ ఫోర్స్ ఐబీ వీళ్ళందరూ కూడా సమైక్యంగా పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రాంతం మొత్తం కూడా విజయవాడలో పూర్తిగా ఎవరెవరికి లింకులు ఉన్నాయి, సోషల్ మీడియా ఎవరెవరు వాడుతున్నారు, పూర్తిగా స్థాయిలో కూడా ఎవరికి ఈ లింకులు ఇక్కడ నుంచి ఆ సోషల్ మీడియా వేదికగా ఏమేమి మాట్లాడుకుంటున్నారు దాని మీద కూడా ఇప్పటికే ఎన్ఐఏ ఆరా తీసుకున్నట్టు పరిస్థితి కనపడుతుంది. దాదాపుగా 40 అకౌంట్లు ఇప్పటికే ఎన్ఐఏ గుర్తించింది. ఈ 40 అకౌంట్ల ద్వారా ఈ 12 మంది పూర్తి స్థాయిలో ఎవరెవరికి చాటింగ్ చేశారు, ఇంకా ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి దాని మీద కూడా ఇప్పటికే పూర్తి స్థాయి దర్యాప్తు చేసిన సిచ్యువేషన్ కనపడుతుంది. ప్రస్తుతానికి 12 మందిని కూడా అరెస్ట్ చేసిన నేపథ్యంలో దాదాపుగా దాంట్లో 11 మందిని అయితే ఎన్ఐఏ కస్టడీకి కోరింది. ఎన్ఐఏ కస్టడీ కోరడంతో కూడా ఎన్ఐఏ కస్టడీ కూడా ఇస్తామని కూడా చెప్పినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. అంటే పూర్తి స్థాయి కూడా ఐబీ టాస్క్ ఫోర్స్ అదేవిధంగా ఇతర ఇంటెలిజెన్స్ వర్గాలు మొత్తం కూడా పూర్తి స్థాయి కూడా నిఘా పెట్టినట్టు పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఉగ్ర కుట్రకు సంబంధించి ఉగ్రవాదులతో ఉన్నటువంటి లింక్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి యాక్షన్ ప్లాన్ ఏముంది, పూర్తి స్థాయిలో కూడా ఆ విజయవాడ బేస్ చేసుకుని అంటే ఈ ప్రాంతాన్ని బేస్ చేసుకుని ఇంతమంది ఇక్కడ ఎలా పాగా వేశారు, సోషల్ మీడియా దాదాపుగా 40 నెట్వర్క్ ఉన్నట్టుగా తెలుస్తుంది. సోషల్ మీడియాకి సంబంధించినట్టు 40 నెట్వర్క్ లో ఎవరెవరు చాటింగ్ చేస్తున్నారు, ఏ ప్రాంతానికి వీళ్ళు లింక్ అయి ఉన్నారో దాని మీద పూర్తి స్థాయి కూడా ఎన్ఐఏ ఆరా తీస్తుంది. దాదాపుగా ఇప్పుడు అరెస్ట్ అయిన 12 మంది ఏదైతే ఉందో ఆ 12 మందిలో 11 మందిని ఎన్ఐఏ కస్టడీ కోరింది. 11 మంది కూడా తీసుకున్న సిచ్యువేషన్ కాబట్టి ఈ 11 మంది ద్వారా పూర్తి స్థాయిలో కూడా లింక్ మొత్తం కూడా చేయించేటువంటి ప్రయత్నం కూడా ఎన్ఐఏ చేస్తుంది. ఎందుకంటే దాదాపుగా కొన్ని రోజుల కాంచి కూడా వరుసగా కూడా అదుపులోకి తీసుకుంటున్నది ఏదైతే ఉగ్ర లింకులు ఉన్నాయో సోషల్ మీడియా ద్వారా ఉగ్ర లింకులు మొత్తం కూడా ఆ ఎన్ఐఏ దర్యాప్తు చేసుకుంటూ పూర్తి స్థాయి కూడా అందరినీ కూడా అదుపులోకి తీసుకుంటుంది. దాదాపు ఈ 11 మందిని ఇప్పుడు ఎన్ఐఏ ఏదైతే కస్టడీ కోరిన నేపథ్యంలో ఇంకా లింకులు కూడా బయటపడే అవకాశం ఉంటుంది. దీన్ని ఈ 12 మంది తోటి ఆగదు. పూర్తి స్థాయి కూడా చాలా మంది కూడా ఈ సోషల్ మీడియా ద్వారా వేదిక ద్వారా పూర్తి స్థాయి కూడా ఉగ్ర సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఉగ్ర కుట్రలకు సంబంధించి పూర్తి స్థాయి కూడా లింకులు ఉన్నట్టుగా తెలుస్తోంది. అంటే వీళ్ళ యాక్షన్ ప్లాన్ ఏంటి, పూర్తి స్థాయి కూడా వీళ్ళు ఏమేమి చేయాలనుకుంటున్నారు, ఇతర రాష్ట్రాలతో పాటు దేశంలో ఉగ్రదారులు ఏ విధంగా చేయాలి, వీళ్ళకి ఎందుకు ఈ లింకులు ఉంటుందనే దాని మీద కూడా పూర్తి స్థాయి కూడా ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది. దాదాపు ఈ 11 మందిని కూడా అదేవిధంగా విచారించే సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయి కూడా మనం చూడొచ్చు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కరు ఉన్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. దాదాపు వీళ్ళు 40 సోషల్ మీడియా నెట్వర్క్ కూడా వాడుతున్నారు. ఈ 40 సోషల్ మీడియా నెట్వర్క్ లో ఏమేమి చాట్ చేశారు, పూర్తి స్థాయి కూడా అదంతా కూడా ఎన్ఐఏ మొత్తం కూడా లింకులు తీసినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. పూర్తి స్థాయి కూడా ఇంకా ఆ 10ల సంఖ్యలో కూడా అదుపులోకి తీసుకునే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే పూర్తిగా వీళ్ళు ఒక 12 మందే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు ఈ సోషల్ మీడియా ద్వారా లింక్ అయి ఉన్నట్టు పరిస్థితి కనపడుతుంది. సోషల్ మీడియా ద్వారా ఎవరైతే లింక్ అయి ఉన్నారో దాదాపు 40 ప్లాట్ఫామ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉన్న నేపథ్యంలో ఈ లింకుల ద్వారా మొత్తం కూడా ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇంకా అదుపులోకి తీసుకున్న సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే ఈ 11 మంది విచారణ కోరిన నేపథ్యంలో ఇంకా దీనికి సంబంధించిన లింకులు విజయవాడ చుట్టూ ఇంకెవరు ఉన్నారు, పూర్తిగా ఏపీలో వైజాగ్ కానీ ఇట్లా కొన్ని మేజర్ ఏదైతే పట్టణాలు ఉన్నాయో పట్టణాలతో లింక్ అయి ఉన్నారు చాలా మంది ఉన్నారు. కేవలం వీళ్ళు సోషల్ మీడియా ద్వారా అంటే ఎక్కడ కూడా ఫోన్స్ మాట్లాడకుండా ఎక్కడ కూడా ఎలాంటి లేకుండా కేవలం సోషల్ మీడియా వేదికగానే పూర్తి స్థాయి కూడా వీళ్ళ లింకులు వ్యాప్తి చెందే విధంగా మొత్తం కూడా నెట్వర్క్ చేస్తున్నారు. పూర్తిగా వాళ్ళు ఏం చేయాలనుకున్నా సోషల్ మీడియా వేదికగానే పూర్తి స్థాయి కూడా దాంట్లో కోడ్ తోటి ఇదంతా కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే 11 మంది అయితే ఎన్ఐఏ అయితే పూర్తి స్థాయిలో వాళ్ళ ఎన్ఐఏ సంబంధించిన కస్టడీ కోరిన నేపథ్యంలో వాళ్ళు కూడా కస్టడీకి ఇచ్చిన సిచ్యువేషన్ అయితే కనపడతా ఉంది.
రైట్, థ్యాంక్ యూ నవీన్.